హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. కీబోర్డ్ లో ఒకటి లేదా రెండు కీస్ పనిచేయట్లేదా? కీస్ రిపేర్ చేయడానికి అవదు, కంప్లీట్ కీబోర్డ్ ని రీప్లేస్ చేయాలని చెప్పారా? రైట్. మీరు యాక్చువల్ గా కీబోర్డ్ ని రీప్లేస్ చేయాల్సిన అవసరమే లేదు. ఒక సింపుల్ ట్రిక్ తో మీ వర్క్ చేయలేని కీస్ ని ఇంకో కీతో రీప్లేస్ చేయొచ్చు. 99% యూజర్స్ కి తెలియదు. కీబోర్డ్ లో కీస్ రీప్లేస్ చేయడం కోసం మనకి మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ అనే యాప్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగనేది చూద్దాం. స్టార్ట్ బటన్ క్లిక్ చేసి మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేయండి. సెర్చ్ లో పవర్ టాయ్స్ అని సెర్చ్ చేయండి. మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ అనే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి. మైక్రోసాఫ్ట్ పవర్ టాయ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇందులో చాలా సెట్టింగ్స్ ఉంటాయండి. ఈ సెట్టింగ్స్ చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అవసరమైన సెట్టింగ్స్ ఉంటాయి. దీని గురించి డీటెయిల్స్ గా తెలుసుకోవాలనుకుంటే పవర్ టాయ్స్ అని కమెంట్ చేయండి. ఇంకో డీటెయిల్ వీడియో చేసుకుందాం. ఇప్పుడు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లోకి వస్తే కీబోర్డ్ మేనేజర్ అని ఉంటుంది. కీబోర్డ్ మేనేజర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కీబోర్డ్ మేనేజర్ ని ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత రీమ్యాప్ కీ అని ఉంటుంది. రీమ్యాప్ కీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, యాడ్ కీ రీమ్యాపింగ్ అని ఉంటుంది. యాడ్ కీ రీమ్యాపింగ్ మీద క్లిక్ చేయండి. సెండ్ కీ షార్ట్ కట్. ఇప్పుడు ఏ కీ అయితే మీకు పనిచేయట్లేదో ఆ కీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఎస్ కీ పనిచేయట్లేదు అనుకుంటే ఎస్ కీని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే చేశాను. దానికి ఏ కీని ఆల్టర్నేటివ్ పెట్టుకోవాలో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను F12 కీని ఆల్టర్నేటివ్ గా పెట్టుకుంటాను. కోసం F12 కీని ఆల్టర్నేటివ్ గా పెట్టుకొని ఓకే చేస్తున్నాను. సో ఎస్ ప్లేస్ లో F10 అనేది క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు చూడండి, F12 క్లిక్ చేసినా నాకు ఎస్ఏ అవుతుంది. ఇలాంటి హిడెన్ ట్రిక్స్ కోసం శివ టెక్ కన్సోల్ ఛానల్ ని ఫాలో అవ్వండి.